ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ అంటే పిగ్ పైన ఉంటుంది, సెకండ్ పార్ట్ అంటే ఐవ్ పైన ఉంటుంది. ఇప్పుడు ఐవ్ చూద్దాం. ఐవ్ అనేది ఒక డాటా వేర్హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అడోబ్ పైన అయితే HDFS అడోబ్ పైన ఉంటుంది, బిల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద HDFS అడోబ్. సో డాటా వేర్హౌస్ అనేది ఫస్ట్ ఏంటంటే బేసిక్గా డేటా మైనింగ్లో వినొచ్చు మీరు డెఫినేషన్. డేటా వేర్హౌస్ ఏం చేస్తుంది, చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ హిస్టారికల్ డేటా కానీ కరెంట్ డేటా కానీ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి ఆ డేటా వేర్హౌస్లో స్టోర్ చేస్తుంది. దాన్ని డేటా వేర్హౌస్. ఎట్లయితే డేటా మైనింగ్లో డేటా వేర్హౌస్ ఉందో సేమ్ ఇట్లనే అడోబ్ అంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేసే డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఒక డేటా వేర్హౌస్ కావాలి. సో ఆ డేటా వేర్హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇది ఇది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికంటూ ఒక క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు RDBMSకి SQL ఇట్లా దీనికి కూడా SQL లెక్క ఒక క్వరీ ఉంటుంది, సేమ్ XQL లెక్కనే ఉంటుంది. SQL క్వరీ ఉంటుంది, విత్ HQL అంటుంది దాన్ని, ఐవ్ క్వరీ లాంగ్వేజ్ అని. ఇది బ్యాచ్ ప్రాసెసింగ్కి ఏదైతే లాస్ట్ డేటా సెట్స్ దానిలో స్టోర్ చేస్తామో దాన్ని అనలిటిక్స్ చేయడానికి చాలా మంచి పనికి వస్తుంది. ఈ క్వైరీస్ అన్నిటినీ మ్యాప్ రెడ్యూస్ లెక్క మారుస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేయాలి మరి ఇది, ఎందుకంటే సిమిలర్ టు SQL సింటాక్స్ ఉంటుంది. పిగ్ లాటిన్ లెక్క మళ్ళీ నేర్చుకోవచ్చు, స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. పిగ్ లాటినే వాడినాక కొంచెం కష్టం, అది నీకు రాదు నాకు రాదు, స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. అదే HQL అనే లాంగ్వేజ్ వాడుతుంది, సిమిలర్ టు SQL లెక్కనే ఉంటుంది సింటాక్స్ కూడా, వెరీ సిమిలర్ టు రిలేషన్ డేటాబేస్ SQL లెక్క ఉంటుంది యావ్ అనేది. ఇంకా ఇది స్ట్రక్చర్ డేటాని ఇంకా ఎఫిషియెంట్గా వాడుతుంది. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అదే, ఇది కేవలం స్ట్రక్చర్డ్ డేటానే హ్యాండిల్ చేయగలుగుతుంది. వేరే పిగ్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ మూడునే హ్యాండిల్ చేయగలుగుతుంది అదనమాట. లాస్ట్కి చాప్టర్ రేటింగ్లో డిఫరెన్స్ బిట్వీన్ పిగ్ అండ్ యావ్ కూడా వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంకా ఇది పెటాబైట్స్ వరకు డేటాని స్కేల్ చేయగలుగుతారు, దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట అడోబ్ క్లస్టర్. ఇంకా డేటా సమ్మరైజేషన్ కానీ, క్యూరింగ్ చేయడానికి, అనలైటిక్స్ చేయడానికి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఐవ్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఐవ్ ఆర్కిటెక్చర్ చూద్దాం.